ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. మేము ఉపవాసముండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయం 23వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన జాలిగల దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు తన బిడ్డల ప్రార్థనలను ఆలకించేవాడు, వారి మొరలకు చెవియొగ్గేవాడు. తన బిడ్డలు వేడుకొన్నప్పుడు వారికి ఉత్తరమిచ్చేవాడు. తన బిడ్డలు దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు వారి మొరలను ఆలకించుతాడండి. మరి ఎవరు తన బిడ్డలంటే, ఎవరైతే వారి పాపాన్నంతటిని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని యుద్ధ క్షమాపణ వేడుకొని ప్రభు రక్తంతో కడుగబడతారో వారే దేవుని బిడ్డలండి. ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ప్రభువుకు తగినట్లుగా నడుచుకుంటారో వారి మొరలను మాత్రమే దేవుడు వింటాడు. ప్రియులారా, ఈనాడు అందరూ దేవుని సన్నిధికి వెళ్తారు, ఆయనను ఆరాధిస్తారు. కానీ అందరి ప్రార్థనలకు జవాబు రాదండి. ప్రియ విశ్వాసి, ఈనాడు మన దేవుడు మనకు సమీపంగా ఉన్నట్లు ఏ జనమునకు ఏ దేవుడు సమీపంగా లేడండి. తనకు నిజముగా హృదయపూర్వకంగా మొరపెట్టు వారందరికీ ఆ దేవుడు ఎంతో దగ్గరగా ఉంటాడు. ఈనాడు మనకు కష్టం వచ్చిందంటే, శ్రమ సంభవించిందంటే, ఆపద వచ్చిందంటే, మనము భయాందోళనకు గురవుతున్నప్పుడు మనకు సహాయం చెయ్యడానికి, మన కన్నీటిని తుడిచి మనల్ని ఓదార్చడానికి కొన్నిసార్లు మన సొంత వారే మనకు దగ్గరగా ఉండకపోవచ్చు. ఈనాడు మన హృదయంలోని వేదన ఏ మనుషునికి కానరాకపోవచ్చు. కానీ మనం సేవించే దేవుడు కునుకని నిద్రించని దేవుడు. ఎల్లప్పుడూ తన బిడ్డలను గమనిస్తూ ఉంటాడు. ఏ అపాయము కష్టము రాకుండా కాపాడగలిగే శక్తి మన దేవునికి మాత్రమే ఉందండి. శత్రు కుట్రల నుండి, మాట వలన కలుగు నొప్పి నుండి, వారి సూటిపొట్టి మాటల నుండి, వారి శాపాల నుండి మనల్ని రక్షించే శక్తి ఆ దేవునికే ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతగా సహాయం చేసే దేవునికి ఈనాడు మనం హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో, భారంతో, కన్నీటితో, ఉపవాసంతో మొరుపెట్టలేకపోతున్నాము. ఈనాడు మనం దేవునిని అడగనందువలన ఏమీ పొందుకోలేకపోతున్నాము. ప్రియులారా, ఆనాడు షూషాను కోటనందు ఉన్న యూదులనందరినీ చంపాలని రాజు వద్ద నుండి శాసనం వెలువడినప్పుడు యవ్వనులు, వృద్ధులు, శిశువులు, స్త్రీలను, యూదులనందరినీ ఒక్క దినమందే బొత్తిగా నిర్మూలము చెయ్యాలని ఆజ్ఞ వచ్చినప్పుడు ఆ ప్రజలు ఎంతో దుఃఖించారేమో కదా. ఎంతగా భయపడి బాధపడి ఉంటారో. ఆ సమయంలో వారిని రక్షించే ఏ మనుష్యుడు లేరు, ఆ శిక్ష నుండి తప్పించేవారు ఏ ఒక్కరూ లేరు. అయితే ఆ దేవాది దేవుడు, ఆ దయగల తండ్రి తన ప్రజల యందు జాలిపడి ఎస్తేరును ఏర్పాటు చేసుకున్నాడు. షూషాను కోటలో ఉన్న రాణి అయిన ఎస్తేరు తన పనికత్తెలు యూదా ప్రజలందరూ మరణం నుండి తప్పించబడాలని ఆ సంగతిని బట్టి ఉపవాసంతో దేవునికి ప్రార్థించారు. దేవుని యొద్ద కన్నీరు కార్చి మొరపెట్టారు. ప్రియులారా, దీవారాత్రులు తన బిడ్డలు కన్నీటితో ఉపవాసంతో మొరపెడుతుంటే, ప్రార్థిస్తుంటే ఆ దేవుడు వినడా అండి? వారి యందు జాలి చూపడా? తప్పక తన బిడ్డల మొరలను వింటాడు. వారి ఉపవాస ప్రార్థనలను విన్న దేవుడు రాజు మనసును మార్చాడండి. యూదులనందరినీ మరణం నుండి తప్పించాడు. దేవుడు వారికి విరోధంగా మారిన మనుషులనందరినీ హతమార్చినాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డ హన్నా ఉపవాసంతో దేవుని సన్నిధిలో చేరి సంతానం కలగాలని దేవునికి కన్నీటితో మొరపెట్టినప్పుడు హన్నా మొరను, ఆమె చేసుకున్న మనవిని ఆ దేవుడు విని శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించాడు కదా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు నువ్వు కూడా ఏ సంగతిని బట్టి ఉపవాసంతో ప్రార్థిస్తున్నావో దానికి తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. ఈనాడు నువ్వు ఉద్యోగం కొరకు ఉపవాసంతో ప్రార్థిస్తున్నావా? వివాహం కొరకు దేవునికి మొరపెడుతున్నావా? సంతానం కలగాలని కన్నీటితో మనవి చేస్తున్నావా? నీ ఆత్మీయ జీవితం బలపడాలని, విశ్వాసంలో నువ్వు ఎదగాలని, నీ ఇంటి వారు రక్షణ పొందాలని, నీ పరిచర్య ఆశీర్వదించబడాలని, నీ వ్యాపారం బాగా సాగాలని, నీ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలని
నిందలు అవమానాల నుండి నీ శత్రువుల నుండి నువ్వు తప్పించబడాలని ఈనాడు నువ్వు ప్రతి సంగతిని బట్టి దేవుని పాదాల వద్ద సాగిలపడి అన్నం నీరు నిద్ర లేక రాత్రింబగళ్ళు మొరపెడుతున్నావా? నీ కన్నిటినే అన్నపానములుగా చేసుకుంటున్నావా? ప్రియ చెల్లి, తమ్ముడు, సహోదరి, సహోదరుడా, దేవుడు తప్పకుండా నీ మనవిని అంగీకరిస్తాడు. నీ కన్నిటిని తుడుస్తాడు. నీకు శ్రేష్టమైనది అనుగ్రహిస్తాడండి. అలాగే ఈ మాటలు వినే నువ్వు ఇంతవరకు ఉపవాసంతో నీ అక్కరలు, కొరతలు, సమస్యల విషయమై దేవునికి మొరపెట్టలేదేమో. నీ కుటుంబంలో కలిగే కష్టాల విషయమై, నష్టాల విషయమై నువ్వు ప్రార్థించలేదేమో. ఈ రోజు నుండైనా నిన్ను సృష్టించిన దేవునికి మొరపెట్టు. నిన్ను పాపం నుండి రక్షించిన నీ దేవునికి ఉపవాసంతో ప్రార్థించు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేస్తాను అని దేవుడు నీతోనే బహుస్పష్టంగా మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి, సహోదరులారా, ఎస్తేరు ప్రార్థన విని యూదులను మరణం నుండి రక్షించిన దేవుడు, హన్నా ప్రార్థన విని శ్రేష్టమైన కుమారుణ్ణి అనుగ్రహించిన దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. నీకు కూడా సహాయం చేస్తాడు. నీ ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, రకరకాల భయాల నుండి, వేదనల నుండి ఆ దేవుడు నిన్ను తప్పిస్తాడండి. ప్రియ విశ్వాసి, ఈ దినమునే ఉపవాసంతో ప్రార్థించు. నీకు కష్టం కలిగించే సంగతి ఏదైనప్పటికీ, నీకు బాధ కలిగించే మనుషులు ఎవరైనా, నిన్ను బాధ పెట్టే శ్రమ ఎలాంటిదైనా, నీకొచ్చిన సమస్యలు ఏ రకంగా ఉన్నప్పటికీ వాటన్నిటి విషయమై దేవుని పాదాల వద్ద సాగిలపడి ఆయనను వేడుకో. తప్పకుండా ఆ దేవుడు నీ మనవిని అంగీకరించి నీ పట్ల గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, మీకు ఉపవాసంతో ప్రార్థించినప్పుడు, అయ్యా నమ్మకంతో మిమ్మల్ని వేడుకున్నప్పుడు మాకు సహాయం చేసే దేవుడోగా, మా కష్టాలను దూరపరిచే దేవుడోగా, మా అక్కరలు కొరతలు తీర్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఆనాడు దేవా, నీ బిడ్డలైన వారు ఉపవాసంతో, విశ్వాసంతో, కన్నీటితో ప్రార్థించినప్పుడు వారి మనవిని అంగీకరించారు దేవా. వారి పట్ల గొప్ప కార్యాలు చేశారు తండ్రి. ఈనాడు దేవా, నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా పట్ల కూడా మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నీ బిడ్డల పట్ల మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. ప్రియుల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రకరకాల పనులు, ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. నీ బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలు చెయ్యబోయే పనులలో, ప్రయత్నాలలో కావలసిన తెలివిని, జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. దుష్టు నుంచి, అపవాది నుండి, చీకటి శక్తుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. పగవారి నుండి రక్షించండి తండ్రి. శత్రువుల నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేలు చేసే దేవుడో మీరే తండ్రి. దయచేసి నీ బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. బిడ్డలు ఆశించిన రీతిగా శ్రేష్టమైన జాబులను వారికి అనుగ్రహించండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. అయ్యా, రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, అయ్యా, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అందించండి దేవా. ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ కృప చొప్పున వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా ప్రవ్వా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి
చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, సొంత గృహాలు లేక బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను అనుగ్రహించండి. గృహ నిర్మాణం జరుపుకుంటున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. నిర్మాణంలో తోడయ్యుండండి. ప్రతి అక్కరను కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చమని మీకే ప్రార్థిస్తున్నాం దేవా. అలాగే ప్రవ్వా, ఈ సమయాన ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరు దీవించండి దేవా. మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, నీ బిడ్డలైన వారందరూ అప్పుల భారాల నుంచి బయటపడేలాగున మీరే కృప చూపించండి. భాగ్యం సంపాదించుకొనుటకు వారికి సామర్థ్యం కలగజేయుదునన్నారు దేవా. దయచేసి ప్రవ్వా, నీ బిడ్డలు కష్టపడి పనిచేస్తుండగా మీరే వారికి కావలసిన ప్రతిఫలాన్ని అనుగ్రహించండి. అప్పులు తీర్చుకునే మార్గాన్ని వారికి చూపించండి దేవా. ఆర్థికంగా ప్రతి బిడ్డ కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ గొప్ప కార్యాలు ప్రతి బిడ్డ జీవితంలో జరిగించండి దేవా. అయ్యా, కృప చూపించండి తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు దేవా, మిమ్మును ప్రేమించే బిడ్డల్ని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పిన దేవుడో తండ్రి. ఎందరైతే బిడ్డలు మిమ్మును ప్రేమిస్తున్నారో, మీ యందు భయం భక్తి కలిగి నడుచుకుంటున్నారో దేవా, పూర్ణ హృదయంతో మిమ్మును అంగీకరించి సేవిస్తున్నారో అలాంటి బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. ఐశ్వర్యవంతులనుగా చెయ్యండి దేవా. భాగ్యవంతులనుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారి ధననిధులను నింపండి దేవా. నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి దేవా. ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారు తలగా ఉండాలి దేవా. పై స్థితిలో ఉండాలి తండ్రి. అనేకులకు సహాయం చేసే స్థితిలో నీ బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే పరిచర్య చేసే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవా పరిచర్య అంతట్లో తోడయ్యుండి సహాయం చెయ్యండి. మీ యొక్క తెలివిని, జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా. అయ్యా, పరిచర్యలో ఎదురయ్యే ప్రతి ఆటంకాలను, భయాలను మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రకరకాల భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబం చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భవిష్యత్తు పరిచర్య కొరకు వారిని సిద్ధపరచండి దేవా. కృప చూపించండి తండ్రి. అలాగే దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. నీ బిడ్డల మీరే అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతో, భూ తగాదాలు, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు నెమ్మది లేక జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దృష్టించండి దేవా. అయ్యా, ఆ యొక్క కేసుల నుంచి నీ బిడ్డలకు విడుదలనివ్వండి దేవా. ప్రతి కేసు కొట్టివేసేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని మీరు కాపాడండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు కాపాడండి. సహోదరి సహోదరుల చుట్టూ మీ దూతలు నుంచండి. ఈ విధంగా దేవా, మిమ్మును సేవించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి.
కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.